మాధవుని సందేశం వచ్చింది. హస్తినాపురి వారు శాంతి ప్రస్తావనను తిరస్కరించారట. మనం సత్వరమే సైన్యంతో సన్నద్ధమై హిరణ్వతి నదీ తీరానికి చేరుకోమని ఆదేశించారు. శాంతి అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. మీరు మీ పుత్రులలో కేవలం ఒకరి కోసమే విలపించాల్సి ఉంటుంది. మీ పుత్రులలో నలుగురిని వధించను నేను అర్జునుడు. కేవలం మేమిద్దరమే ఒకరినొకరు వధించుకోవడానికి యుద్ధం చేస్తాం. అర్జునుని చేతిలో నేను మరణిస్తే అప్పుడు మీ 5 పుత్రులు సజీవంగా ఉంటారు. కానీ నా చేతిలో అర్జునుడు మరణిస్తే అప్పటికీ మీ పుత్రులు 5 జీవించే ఉంటారు. ఎందుకంటే అప్పుడు నేను మిమ్మల్ని మాత అని పిలుస్తాను. ఇది మీకు నా వాగ్దానం రాజమాత. నేను మీకు ఇవ్వగలిగిన దానం ఇదే. మాధవుని సందేశం వచ్చింది. హస్తినాపురి వారు శాంతి ప్రస్తావనను తిరస్కరించారట. మనం సత్వరమే సైన్యంతో సన్నద్ధమై హిరణ్వతి నదీ తీరానికి చేరుకోమని ఆదేశించారు. శాంతి ప్రస్తావనను తిరస్కరించారా? వంశనాశనమే వారు ఉచితమనుకున్నారా? వంశనాశనం అనకండి సమ్రాట్. నవ నిర్మాణానికి ఇది ప్రథమ సోపానమనండి. మీరంటున్నది యథార్థం మహారాజా. అర్జున, భీమ, మన మిత్రరాజులందరికీ సందేశం పంపండి. శీఘ్రమే హిరణ్వతి నదీ తీరానికి తమ సైన్యంతో సమావేశం కమ్మని విన్నవించండి. పుత్రులారా, మీరు మీ శస్త్రాలను సాహసాన్ని ఆయుత్తం చేసుకోండి. యుద్ధం చేసేందుకు సిద్ధమవ్వండి. మనం విరాటంలోని స్త్రీల రక్షణకి ఏర్పాట్లు చేయవలసి ఉంది. ఏదో కుతంత్రంతో పాంచాలి, సుభద్ర, ఉత్తరలకు హాని చేయాలన్న ఉద్దేశంతో దుర్యోధనుడు ఎవరినైనా విరాటానికి పంపవచ్చు. ఆ ఆవశ్యకత లేదు నాథా. మన కురువంశానికి చెందిన స్త్రీలందరూ రణభూమిలోనే నివాసముంటారు. మంచినీరు, భోజనము, బాధితుల సేవ తదితర పనులు మేమందరం కలిసి చేస్తాం. యుద్ధభూమిలో దుష్ట దుర్యోధనుడు వాని సోదరులందరి వధ నా సమక్షంలో జరిగినప్పుడే వారికి అర్థమవుతుంది. వారికి లభిస్తున్నది దండనే గాని వీరస్వర్గం కాదని. ఈ ప్రకారంగానే నిన్ను నేను వధించగలను వాసుదేవా. మిత్రమా దుర్యోధన, నువ్వు ఇప్పుడు ఎందుకొచ్చావు ఇక్కడికి? నీ స్నేహమేమిటో బాగా చూపించావు. రాజసభలో ఆ వాసుదేవుడు నన్ను అంతగా అవమానిస్తుంటే అప్పుడు నీవు ఆ వాసుదేవుడి పక్షాన ఎందుకు నిలబడ్డావు? యుద్ధం చేయవలసి వస్తుందని భయభ్రాంతుడు అయిపోయావా నీవు? నీవే కాదు మామయ్య, ఆ ముసలి భైరవుడు, ప్రతి ఒక్కరూ భయభ్రాంతులైపోయారు. శాంతించు మిత్రమా. నేను భయభ్రాంతం చెందలేదు.
నేను నీ పక్షాన్ని కూడా ఎప్పుడూ త్యజించలేదు. మృత్యువు మీకంటే ముందు నన్ను కబళిస్తుంది అని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను. ఇక నేను ఈ నా ప్రతిజ్ఞ తప్పక పాటిస్తాను. సందేశం వచ్చింది. మనం యుద్ధభూమి కేసి ప్రస్థానం చేయాలి. రామిత్రమా, విజయం నీకోసమే నిరీక్షిస్తోంది. మేనల్లుడా, మనం పశ్చిమాన ఉన్న హిరణ్వతి నదీ తీరానికి బయలుదేరి వెళ్ళాలి. నాపై విశ్వాసముంచు. ఇప్పుడు నీ పక్షంలో అంతులేని బలముంది. విజయం నీ కోసమే నిరీక్షిస్తోంది. నేను ఈ గంగామాత పుత్రుడిని, మా తల్లి గంగాదేవి పవిత్రతపై శపథం చేస్తున్నాను. నేను హస్తినాపురాధీశునిగా కాదు, సేవకునిగా ఇకపై నా జీవితాన్ని అంకితం చేస్తాను. మీ పుత్రులకు రాజ్యాధికారం ఇప్పించగలను. మీరు నాకు వాగ్దానం చేయండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు నన్ను, నా పుత్రులను మాత్రం ఎప్పటికీ వదిలేరని. హస్తినాపురి సింహాసనాన్ని అధిష్ఠించి నీవు మహారాజుగా ఉన్నంతకాలం, అంతకాలము నేను హస్తినాపురికి నీకు సేవకునిగా ఉండి నీ ప్రతి మాటను ఆదేశంగా భావిస్తాను. మా పితృదేవులకు నేనిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ నేను నా కుటుంబంలోనే అంతర్గత యుద్ధాన్ని ప్రేరేపించాను విదురా. ఈ సింహాసన పవిత్రతను పరిరక్షించేందుకు నేను నా జీవన పర్యంతం ప్రయత్నం చేశాను. కానీ నా కళ్ళ ముందే అది మలినమైపోయింది. నాకు తెలుసు, ఈ సింహాసనానికి నా రక్షణ లేకపోయుంటే దుర్యోధనుడు యుద్ధం చేయాలన్న సాహసం ఎప్పటికీ చేయలేడు. మీరు కేవలం మీ ధర్మాన్ని నిర్వర్తించారు పెద్ద తండ్రి. ప్రవాహం ప్రచండమై ఒకవేళ నౌకను పర్వతం నుండి కిందికి తోసేస్తే అందులో ఆ నౌక సారథి దోషం ఎప్పటికీ ఉండదు పెద్ద తండ్రి. మీరు ఎప్పుడూ హస్తినాపురి అనే నౌకను రుజు మార్గంలో నడిపించాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. అంతటితో సరిపోదు విదురా. మా పితృదేవులు ఈ సింహాసనంపై కూర్చుని రాజ్యం చేయడం నేను చూశాను. వారి ధర్మ పాలన కళ్ళారా చూశాను. వారి రాజ్యంలో ప్రజలు సుఖంగా ఉన్నారు, దేవతలు ప్రసన్నులైనారు. ధర్మం, జ్ఞానం, సమన్యాయం, ఈ మూడింటి ఆధారంగా కురురాజ్యం నిలిచింది. నాకు పూర్తి విశ్వాసం ఉంది, యుధిష్ఠిరుడు కూడా ఇటువంటి పాలనే కురురాజ్యానికి అందించగలడని. అప్పుడే ధర్మం, జ్ఞానం, న్యాయం, ఈ మూడింటి ప్రభావం సింహాసనంపై ఉంటుంది. కానీ దుఃఖించవలసిన విషయం ఏమిటంటే నేను ఆ దృశ్యాన్ని చూడలేకపోవచ్చు. ఈరోజు చివరిసారిగా నేను ఈ సింహాసనం ముందుకు వచ్చి నిలుచున్నాను. పెద్ద తండ్రి, మీకు మృత్యు ఎందుకు వస్తుంది? అయినా మీకు స్వచ్ఛంద మృత్యు వరదానం లభించింది కదా పెద్ద తండ్రి. పుత్ర విదురా, నేను చేతిలో శస్త్రాన్ని ధరించి ఉన్నంత వరకు పాండుపుత్రులకు విజయం ప్రాప్తించే అవకాశం లేదు. అయినా నా మృత్యు కారణం నా ముందుకొచ్చేంత వరకు నేను రణరంగంలో శస్త్రం ధరించి యుద్ధం చేస్తూనే ఉండాలి. పితృదేవులు నాకు ఇచ్ఛామృత్యువునిచ్చారు. నాకు ఇప్పుడు
మృత్యువు పట్ల ఇచ్చ కూడా ఉంది. ఇప్పుడు నేను సంతోషిస్తున్న విషయం ఏమిటంటే విదురా, నన్ను అంతం చేయగలిగిన ఆ ఏకైక శక్తి, ఆ శక్తి పాండవుల పక్షాన ఉంది. సైన్యం ప్రయాణానికి సిద్ధంగా ఉంది పెద్ద తండ్రి. మా సోదరులందరం ఉత్తరుడు మేం మా దళాలతో మీ ఆదేశానికై నిరీక్షిస్తున్నాము. శీఘ్రమే సేనాపతి వచ్చి పర్యవేక్షిస్తారు పుత్ర. ఆ తరువాతనే ప్రయాణానికి ఆదేశిస్తారు. సేనాపతి స్థానంలో యువరాజు భీమునే మీరు నియోగించారు కదా సమ్రాట్? లేదు మహారాజా, పితామహులు భీష్ములు హస్తినాపురికి సేనాపతి. వారిచే శస్త్ర సన్యాసం చేయించగల వారే మన సేనాపతిగా నియమించేందుకు అర్హులు. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు. సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్. యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హరహర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు. హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఎలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు. కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవునండి, మన అబౌట్ సెక్షన్ అవునండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు. నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలా మందికి రీచ్ అవుతుంది. మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలామందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.